హీరోలు జీరోలు పోలీసులపై సెటైర్లు. సినిమా కథలను నిజం చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి. మాట్లాడుకోవాల్సి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఐబొమ్మ అనేది ట్రెండింగ్లో ఉంది. ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో అవ్వచ్చు. ఏ ఇన్స్టా పేజ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, మీమ్స్ చూసినా, ఏది చూసినా సరే ఐబొమ్మ రవికి మద్దతుగా ఉంటున్నారు. నెటిజన్లతో సహా పెద్ద ఛానల్స్లో ఏదన్నా వార్త ప్లే అయినా కూడా కింద రవికే మద్దతుగా అన్ని కామెంట్స్ కూడా ఉంటున్నాయి. ఎందుకు ప్రజల నుంచి ఇంత భారీ ఎత్తున మద్దతు, ఒక పైరసీకి పాల్పడిన వ్యక్తికి మద్దతు ఇంతలా ఎందుకు లభిస్తోంది? ఒక హీరోనే పక్కన పెట్టేసి రవికే ఎందుకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు, నెటిజన్ ఎందుకు మద్దతు పలుకుతున్నారు? ఇవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సినిమా కథలు నిజం చేసిన రియల్ హీరో మనం చూడొచ్చు, రవితేజ కిక్. అదేవిధంగా భారతీయుడు, ఠాగూర్, శివాజీ. ఈ సినిమా కథలన్నీ కూడా ఈ రియల్ హీరోకి వర్తిస్తాయి. మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. సోషల్ మీడియాలో ఏ మీమ్స్ ఇప్పుడు చూసినా, ఇన్స్టా పేజీలు చూసినా మనకి ఎక్కువగా కనిపించేది ఠాగూర్ సినిమా. ఎందుకంటే ఠాగూర్ సినిమాలో ఏసీఎఫ్ పేరుతో ఒక సంస్థను స్థాపించి అవినీతి నిర్మూలన చేయటంలో ఆ కథానాయకుడు అంటే చిరంజీవి పాత్ర ఉంటుంది. సొంత తండ్రినే తప్పు చేశాడని ఒక దాంట్లో నటించిన ఒక క్యారెక్టర్లో ఒక తండ్రిని కూడా చంపేస్తాడు. కన్న కొడుకు ఆపరేషన్కు దూరంగా ఉండి ఇస్తాడు. ఇదంతా ఠాగూర్ సినిమా మనం చూసాం. వివి వినాయక్ గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. చివరిలో తన వాళ్ళ కోసం కథానాయకుడు లొంగిపోతాడు. అప్పుడు ఆ కథానాయకుడి కోసం వాదించడానికి చాలామంది లాయర్లు ముందుకు వస్తారు. కానీ మీరేమన్నా లాయర్ని తెచ్చుకున్నారని జడ్జి ప్రశ్నించినప్పుడు ఆ కేసు నేనే వాదించుకుంటానని ఆ కథానాయకుడు చెప్తాడు చిరంజీవి గారు దాంట్లో. ఇప్పుడు అదే నిజ జీవితంలో కూడా అయ్యింది. ఠాగూర్ సినిమా మాదిరిగానే దాంట్లో కనుక ఎలా వాదించుకున్నాడు అదే రకంగా ఇప్పుడు లాయర్లు కూడా ముందుకు వస్తున్నారు ఈ కేసులో వాదించడానికి. తనకు తాను వాదిస్తే లాయర్లు కూడా పనిచేయరు అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఒక వీడియో రిలీజ్ చేశారు. సామాన్యుడు సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు, థియేటర్లో సినిమా కొనాలంటే అంతా కూడా భారీ ఖర్చుతో కూడుకున్న పని, టికెట్ ధర కానివ్వచ్చు, పాప్కార్న్ రేటు కానివ్వచ్చు, ఇలా అంతా మల్టీప్లెక్స్లో నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన ఒక సవాల్ రూపంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారనమాట. సో ఇది దాంట్లో అవినీతి గురించి చిరంజీవి గారు ఏ విధంగా కథానాయకుడు లాస్ట్లో ఆ కోర్టు సీన్లో డైలాగులు చెప్తాడో, రేషన్ షాప్కి వెళ్ళాలంటే లంచం, హాస్పిటల్లో లంచం, చదువుకాడ లంచం అని ఎలా డైలాగులు చెప్తాడో సేమ్ అదే రూపేణ అక్కడ మనకు కనబడింది. సో ఇక్కడ ఠాగూర్ సినిమా నిజ జీవితంలో ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు కథానాయకుడికి ఠాగూర్ సినిమాలు ఎలా లభించిందో ఇప్పుడు రవి విషయంలో కూడా అదే మద్దతు సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున లభిస్తుంది ప్రజల నుంచి. ఐబొమ్మ వాడుకున్న ప్రతి ఒక్క వినియోగదారుడు ఇప్పుడు ఆయనకు మద్దతుగా ఉన్నారు. డేటా చోరీ చేశాడా లేదా అనేది పక్కన పెడితే అసలు ఆ డేటా వల్ల ఏమీ లేదు మాకు అన్నారు. ఇంకో విషయం మనం చూస్తే కిక్. ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పారు ఏమని, కిక్ సినిమా మాదిరిగా ఉందని. తనకు పైరసీ సినిమా థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వకముందే చూడడం క్యూరియాసిటీ అని చెప్పేసి అలా చూడడం తనకు ఒక కిక్ని ఇస్తుందని. కిక్ సినిమాలో రవితేజ కూడా అంతే. ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఆ ఇంటర్వ్యూకి వచ్చాక నేను జాబ్ మానేస్తానంటాడు. ఎందుకంటే కిక్ ఇది నాకు వస్తుందా రాదా తెలుసుకోవడానికని. ఇదొక సినిమాని పోల్చొచ్చు. అదేవిధంగా భారతీయుడు అన్యాయాలను సహించడు. ఎవరైతే లంచాలు అవి తీసుకుంటారో, ఎక్కడైతే వ్యవస్థలో లోపాలు ఉందో వాటిని సరిచేస్తూ హత్యలు అవి చేస్తుంటాడు. ఆ కథలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం. దీంట్లో కూడా అంతే. పేదవాడికి సినిమా చూపించాలని తాను చేసినట్టు ఈ పని తన స్టేట్మెంట్లో రవి ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక భారతీయుని చూడొచ్చు. ఇప్పటికే ప్రతి ఒక్కరూ కూడా ఒక భారతీయులాగే తనను చూస్తూ కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే శివాజీ సినిమా. ఇక ఫైనల్గా చూస్తే ఈ శివాజీ సినిమాలో కథానాయకుడు రజనీకాంత్ని ప్రత్యర్థులు మట్టు పెట్టిస్తారని, జైల్లో ఉంటే తను సేఫ్గా ఉంటాడని ఆఫీసర్లు ఇచ్చిన సజెషన్తో భార్య పోలీసులకు పట్టేస్తుంది. కానీ ఇమ్మడి రవి విషయంలో, ఐబొమ్మ నిర్వాహకుడు రవి విషయంలో కూడా భార్యాభర్తలకు ఉన్నటువంటి
వైరం. ఈ పోలీసులకు ఎప్పుడైతే ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఛాలెంజ్ విసిరాడో భార్య ఇచ్చిన సమాచారంతోనే ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకున్నారనే వార్తలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం కాదు, మాకున్న టెక్నాలజీతో తన పైన నిఘా పెట్టి మేము పట్టుకున్నామని చెప్తున్నారు. కానీ తెర వెనుక మాత్రం తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే తనకు సంబంధించినటువంటి ఆస్తులు అమ్ముకోవడానికి వెళ్ళడానికి రవి హైదరాబాద్ వస్తే పట్టుకున్నారు, లేకపోతే ఖండాలు అవతల ఉన్నవాడిని తను పట్టుకోవటం ఇది అసాధ్యం అని చెప్పి చాలామంది ఇప్పుడే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా సినిమా కథల్ని 100% ఇక్కడ ఈ రియల్ హీరో రవి నిజం చేశాడు. ఇకపోతే హీరోలు విలన్లుగా ఎందుకు మారారు అంటే పోయిన సినిమాలకి ఫ్లాప్ సినిమాలకి కథలో దమ్ములేని సినిమాలని ప్రజెంటేషన్ చేసి బాగా హైప్ క్రియేట్ చేసి ఫ్యాన్స్కి పూనకాలు రప్పించి వాళ్ళ అభిమాన ముసుగులో డబ్బులు దండుకునేందుకు వీళ్ళు చేసినటువంటి ప్రయోగాలే ఈ టైటిల్ రిలీజ్ అప్పుడు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ఇలా ఈవెంట్లు పెట్టి ఆ డబ్బును వృధాగా ఖర్చు చేసి ఈ హీరోలు కూడా ఎక్కువగా వారు పారితోషికం తీసుకోవటం ఇవన్నీ కూడా ప్రధానంగా కనపడుతున్నాయి. వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు సినిమాలకు తీసుకుంటున్నారు. అవి ప్రొడ్యూసర్లు ఆ పెట్టుబడి పెట్టి భారీ ఎత్తున సినిమాలు తీసి ఆ డబ్బును ప్రజల నుంచి రాబడుతున్నారు. దానికి ఫ్యాన్స్ కాకుండా న్యూట్రల్ పీపుల్లో ఈ వ్యతిరేకత వ్యక్తమైంది. ఫ్యాన్స్లో ఎప్పుడూ కూడా బయటపడరు, వాళ్ళకు బాధ ఉన్నా కానీ అది బయటపడరు. సో ఇందుకు వాళ్ళు విలన్గా మారారు. ఇక చిరంజీవి కంటే ఐబొమ్మ రవికి ఎక్కువ మద్దతు వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి ఎక్కువ, రవి ఎక్కువ అంటే ఎప్పటి నుంచో ఒక చిన్న హీరో నుంచి విలన్ పాత్ర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక మెగాస్టార్గా సినీ ఇండస్ట్రీకి ఒక దిగ్గజ హీరోగా వెలిగినటువంటి సినీ పెద్దగా ఉన్నటువంటి చిరంజీవికి మద్దతు ఉందా, ఐబొమ్మకి రవి మద్దతు ఉందా అంటే ఐబొమ్మ రవికి ఎక్కువ మద్దతు చూపుతున్నారు. ఎందుకంటే మనం ఇష్టపడే హీరో చిరంజీవి, మనం ఇష్టపడే హీరో పవన్ కళ్యాణ్, మనం ఇష్టపడే హీరో బాలకృష్ణ, మనం ఇష్టపడే హీరో ప్రభాస్, వీళ్ళందరూ కూడా టికెట్ల రేట్లు బేభత్సంగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వాలను ఒప్పిస్తున్నారు. ప్రభుత్వం దగ్గరికి 4 డైరెక్టర్లు 4 హీరోలు వెళ్ళగానే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. కానీ రైతుల విషయంలో నిన్న చూడొచ్చు, అనంతపురం జిల్లాలో అరటిపళ్ళు టన్ను 25,000 రూపాయలు కాల్చినాయి, 1000 రూపాయలు పలికినాయి. కనీసం 10 రూపాయల లోపల పడుతుంది రైతుకి. మరి వాళ్ళకు మద్దతు ధర ప్రకటించలేనటువంటి ప్రభుత్వాలు వీళ్ళు 4 క్యూ కట్టగానే రేట్లు మట్టికి అమాంతంగా పెంచేస్తున్నాయి. మల్టీప్లెక్స్లో నిలువు దోపిడీ జరుగుతుంది. సో వీటికి మన హీరోలు ఏమి అతీతం కాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రాప్ సినిమాలు రెండింటికి కూడా వర్షంలో కూడా వర్షం మనం దాపుతుందా అని చెప్పి ఒక బ్లాక్ షర్ట్ బ్లాక్ కలర్ నైట్ కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఎంత హడావుడి చేసి ఎంత హైప్ క్రియేట్ చేసాడో మనం చూసాం. పంచతంత్రం సీరియల్ లాగా ఉన్నటువంటి హరిహర వీరమల్లుకి ఎంత హైప్ చేశాడు. అలాగే తర్వాత వచ్చిన సినిమాకు కూడా అదే స్థాయిలో. ఈ సినిమాలన్నీ ఆడినా అంటే ఆడలేదు. సో అందుకే మెగాస్టార్ కంటే కూడా ఐబొమ్మ రవికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడ కనబడతా ఉంది. అలాగే పోలీసులపై సెటైర్లు ఎందుకు, ఇది మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి మాట. ఎందుకు పడుతున్నాయి, పోలీసులకి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు 4 హీరోలతో. 1 నాగార్జున గారు, 2 చిరంజీవి గారు, అలాగే దర్శకుడు రాజమౌళి గారు, అలాగే దిల్ రాజు గారు, మిగతా హీరోలు 2 ఉన్నారు. వీళ్ళతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇంత శ్రద్ధగా తీసుకున్నటువంటి పోలీసులు మరి మిగతా కేసులు ఎందుకు చూపించలేకపోతున్నారు? అది ఒక్కటే ప్రాబ్లమా? ఇండస్ట్రీకి ఉంది ప్రాబ్లం, అది మనం సాల్వ్ చేయాలి. కానీ భారీ ఖర్చు 200 కోట్లు 100 కోట్ల ఖర్చు పెట్టామన్నారు. ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు ఏమైనా పేదోళ్ళ వాళ్ళకి న్యాయం చేయడానికి? ఒక్కొక్కరికి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. ప్రజల సొమ్ము టికెట్ల రూపంలో దోచి ఎంతో సొమ్ముని వెనకేసుకున్నారు వీళ్ళందరూ. అక్కడ పోలీసుల మీద సెటైర్లు పడుతున్నాయి. ఇకపోతే ఇంకోటి, ఎప్పుడైతే సజ్జనార్ గారు ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఇస్తున్న ఛాలెంజ్కి ఆయన పట్టుబడుతుందో మీడియా ముందు ఛాలెంజ్ ఇస్తున్నట్టు ఇప్పుడు ఏమైందని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈరోజు ఐబొమ్మ 1 పేరుతో మళ్ళీ ఈరోజు వేరే వెబ్సైట్ ఎస్బీఐ లింక్లో ఎస్బీఐ ఇన్సూరెన్స్లో వచ్చింది లింకు. మరి ఇప్పుడు మెమ్స్ సెటైర్లు ఇప్పుడు ఎవరికి పడుతున్నాయి? పోలీసు వాళ్ళ మీద పడుతున్నాయి. ఒక్క వెబ్సైట్ను క్లోజ్ చేస్తే 100 వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఇది ఒక వ్యవస్థ. టెక్నాలజీని ఆపడం ఎవరు సాధ్యం కాదు. తాడిందనే వాడు ఉంటే తలదన్ని వాడు ఉంటాడని చేత్రమే ఉంది మనకి. ఒక్క రవితో ఇది ఆగిపోతుండడానికి నిదర్శనం ఇదే. పోలీసులు ఇక్కడ నవ్వులు పాలయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీమ్స్ కూడా అదే స్థాయిలో పడుతున్నాయి అన్నమాట. అది ఇక అలాగే రవిది తప్ప ఒప్ప ఖచ్చితంగా మనం తప్పనే చెప్తాం. ఎందుకంటే బోళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ కుదేలైపోతుంది. సినిమా థియేటర్లు కూడా ఎవరు వెళ్తలేదు.
దానికి కారణం వేరే ఉంది. మల్టీప్లెక్స్లో సినిమాలంటే ఇప్పుడు మనం చూడలేని పరిస్థితి సామాన్యుడు. అందరూ ఓటీటీలో మిగతా కొద్దిగా బడాబాబులు మాత్రమే సినిమా థియేటర్లోకి వెళ్తున్నారు. ఎంత బడాబాబు అయినా సరే ఖర్చు పెట్టడం డబ్బులు ఏం ఊరక రావట్లేదు కదా ఎవరికి కూడా. సో ఏంటంటే పైరసీ చేయటం ప్రకారం, కాపీరైట్ చట్టం ప్రకారం, మిగతా యాక్టుల ప్రకారం రవిది తప్పే, ఇక్కడ మనం వెనకేసుకు రావట్లా. కానీ సొసైటీ వాయిస్ని కేవలం మనం ఇక్కడ వినిపిస్తున్నాం అనమాట. సో అలాగే రవిని శిక్షిస్తే పైరసీ ఆగిపోతుందా? చూశారు కదా, ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఐబొమ్మ 1 పేరుతో వచ్చేసింది. ఇంకా రవి సృష్టించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, రవిని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. 2019లో ఐబొమ్మ పుట్టుకొచ్చింది. 2019 కంటే ముందు పైరసీ లేదా? అప్పుడు సీడీల రూపంలో జరిగాయి, ఇప్పుడు డిజిటల్ రూపంలో జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. పైరసీ పోతాం అత్తారింటికి దారేది సినిమా కాడి నుంచి ఉంది. అప్పుడు అత్తారింటికి దారేది 1/2 అవర్ రిలీజ్ అయిపోయింది. త్రివిక్రమ్ గారు దర్శకత్వం చేసిన సినిమా, పివిపి గారు నిర్మించిన సినిమా. సో మొత్తం మీద ఒక రవిని శిక్షిస్తేనే ఆగదు. వ్యవస్థలో ఒక రవియే లేడు, రవి ఒక్కడే తప్పు చేయలేదు. ఇక అలాగే ఉంటే పోలీసులకు ప్రభుత్వానికి వేరే సమస్యలు కనబడతలేదా? ఇదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చేసి ప్రశ్నిస్తున్నారు. చాలామంది తీర్మానం మనల లాంటి జర్నలిస్టులు సైతం కూడా రవికే మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ సమస్య ఒకటే కాదు, ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కడే మనుషులు కాదు, ఇండస్ట్రీ ఒక్కటికే రాజ్యాంగం పనిచేయకూడదు, వ్యవస్థలు పనిచేయకూడదు. గిట్టుబాటు ధర లేని రైతుల పక్షాన పనిచేయాలి. గోతుల రోడ్డు పైన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. దానికి కారణమైన గోతులు తెలంగాణలో మనం చూడొచ్చు. ఎంత బేభత్సం. ఒక గొయ్యిని తప్పించబోయి ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొంటే ఎంత ప్రమాదం జరిగింది, ఎన్ని కుటుంబాల విషాదం జరిగింది. మరి పోలీసులు గట్టిగా మిగతా శాఖలను కూడా మందలించి ఇచ్చే బాధ్యత వాళ్ళకి లేదా? ఇక్కడే ఉత్పన్నమయ్యే ప్రశ్నలు ఇవే. బోల్డ్ సమస్యలునే. కూటికి లేనివాడు చచ్చిపోయిన న్యాయం జరగదా? రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్న నివారణ లేవా? ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వాలపై గట్టిగా వినపడుతున్నాయి. ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఏది చూసినా సరే రవి రవి రవి, ఐబొమ్మ. సో ఇది హీరోలు అందుకే జీరోలు అయ్యారు. విలన్గా ఉండాల్సినటువంటి రవి, ఏదైతే మన డేటా చోరీ చేసినటువంటి రవి ఉన్నాడో హీరో అయ్యాడు. డేటా చోరీ చేసినా కానీ, పోలీసులు చెప్తున్నా కానీ, నిన్న ప్రెస్ మీట్లో హీరోలు మాట్లాడిన మాకన్నా మీకే ప్రమాదం ఎక్కువ ఉందంటున్నారు. మాకన్నా ప్రమాదం ఏముంటుందని జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి గారు బోల్డ్ బడ్జెట్తో తనకు సెట్లో ఏదైనా ఒక షూట్ జరిగితే అది నచ్చకపోతే ఎంత బడ్జెట్ కేటాయించినా మళ్ళీ ఒకసారి మళ్ళీ సెట్ వేసి మళ్ళీ తీస్తారు. ఇదంతా ప్రజల మీద వేసి రుద్దడానికి. నిన్న మహేష్ బాబు గారి సినిమా ఈవెంట్కి ఆయన చేసిన సెటప్ టైటిల్ రిలీజ్కి ఎంత హడావుడి చేశారు చూడండి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు. అదంతా టికెట్ల రూపంలోనే రాబడతారు. అది ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్లో. మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పరిస్థితి. చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు టికెట్ల రేటు పెద్దగా ఉన్నాడు కదా, టికెట్ల రేటు ఎందుకు పెంచనిస్తున్నారు? రామ్ చరణ్ మూవీ పైరసీ వల్ల పోయిందా? కథలో దమ్ము లేకపోయింది. నటిజన్లు కూడా ఇదే విమర్శిస్తున్నారు. నాగార్జున గారు చెరువుల భూమిని ఆక్రమించుకొని ఒక ఎన్కన్వర్షన్ సెంటర్ని పెట్టుకున్నారు. తర్వాత దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పారనుకోండి, ఆయన ప్రజల సొమ్ముని లూటీ చేయలేదా? ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదా? ఆయన మంచోడా? శుద్ధపూస? ఇలాంటివి ఏర్పడుతున్నాయి. ఇలా దిల్ రాజు గారు, వీళ్ళందరూ కూడా నిర్మాతలు ప్రతి ఒక్కరికి పెద్ద హోల్ ఉంది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా శుద్ధపూసలు కాదనే కామెంట్స్ గట్టిగా వినపడుతున్నాయి. సజ్జనార్ గారు వాళ్ళని తీసుకొని ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన ప్రెస్ మీట్ పెట్టినా అది ఒకలాగుండేది. వీళ్ళని ఎగ్జిబిషన్లో పెట్టి ఆ సీడీలు అవన్నీ ఇచ్చేయటం, వీళ్ళందరూ తెల్లమొహాలు వేసే విధంగా, ముఖ్యంగా హీరోలు తెల్లమొహాలు వేసే విధంగా ఐబొమ్మ 1 అని మళ్ళీ వచ్చింది. మళ్ళీ హీరో అయిపోయాడు, హీరోలాగా మారాడు అతను రవి. సో ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి టెక్నికల్ రంగంలో, ఐటీ రంగంలో ఈ ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి రవిని నిజంగా అప్రిషియేట్ చేయాలని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున కనపడుతూ ఉంది. తన సేవలను గవర్నమెంట్ కూడా వినియోగించుకోవాలనే డిమాండ్స్ కూడా వస్తూ ఉన్నాయి, సలహాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఒక దోషిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇంత హీరోలాగా చూస్తున్నారంటే, న్యాయవాదులు సైతం మేము వాదిస్తాం కేసును వస్తున్నారంటే చూడండి. ఇండస్ట్రీ ఇప్పటికైనా మారాలి. ఈ మల్టీప్లెక్స్ నిలువు దోపిడీ నుంచి ప్రభుత్వాలు అన్నీ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇది ఐబొమ్మ స్టోరీ.